హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేశానండి. ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకుని ముందుగా ఒక బౌల్లో వేసుకుని బాగా కడిగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను నేను. తర్వాత పసుపు, కారం, సాల్ట్, 1 by 1 మనం గరం మసాలా పొడి, ధనియాల పొడి, పెరుగు, 1 కప్పు పెరుగు తీసుకున్నాము. తర్వాత నిమ్మరసం వేసానండి. 1 కాయ కట్ చేసుకుని నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 గంట సేపు నానబెట్టాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా చికెన్ మంచిగా గ్రేవీ వస్తుంది. ఈ విధంగా నానబెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మనం ఆయిల్ వేసుకుని ఒక 1 అవర్ ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసిన తర్వాత ఆనియన్స్, ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక 6 లేదా 7 పచ్చిమిర్చి కూడా వేసుకోను. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మగ్గనిచ్చింది. ఇంకొక స్టవ్ మీద మనం గరం మసాలా, జీడిపప్పు, గసగసాలు అన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం గ్రేవీ చేసుకుని కర్రీలో మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి గరం మసాలాని. చికెన్ ఉడికిన తర్వాత ఈ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేరే బౌల్లో తీసుకుని దీని మీద కొత్తిమీర చల్లుకొని చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. Please subscribe.